హలో అండి. ఇవాళ రెసిపీ మిల్ మేకర్స్ మసాలా కర్రీ. సో బగారా రైస్, వైట్ రైస్, చపాతి దేనిలోకైనా సరే చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. సో దీనికోసం ఫస్ట్ మసాలా ప్రిపేర్ చేసుకుందాము. ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలోని లవంగాలు, యాలకులు, ఎల్లిపాయలు, పచ్చిమిర్చి, టమాటా, ఆనియన్స్ కొన్ని వాటర్ వేసేసి పేస్ట్ లాగా చేసేసుకోవాలి. ఇప్పుడు ముందుగానే ఉడికించినటువంటి మిల్ మేకర్స్ని ఒక ప్యాన్లో వేసుకొని దానిలో కొద్దిగా పసుపు వేసేసి లైట్గా ఫ్రై చేసుకోవాలి ఆ వాటర్ పోయే వరకు. ఇప్పుడు ఆ మిల్ మేకర్స్ని వేరొక బౌల్లో తీసుకొని అదే కడాయిలోని పోపు పెట్టేసుకుంటున్నాము. పోపు ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు దానిలోకి మనం మసాలా పేస్ట్ తయారు చేసుకున్నాం కదా, సో అది వేసేసి ఆయిల్ అంతా కూడా పైకి తేలే వరకు కుక్ చేసుకోవాలి కలుపుకుంటూ. ఇప్పుడు దానిలోకి ఉప్పు, కారము, ధనియాల పొడి, కొద్దిగా ఏదైనా గరం మసాలా కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దానిలోకి పుదీనా, కొత్తిమీర వేసేసుకొని ఒక 2 నిమిషాల పాటు బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ మిల్ మేకర్స్ కూడా వేసేసి హై ఫ్లేమ్లో ఉంచుకొని ఒక 2 మినిట్స్ పాటు కలుపుకొని కుక్ చేసుకోవాలి. ఇప్పుడు తగిన వాటర్ యాడ్ చేసుకొని దగ్గరకు వచ్చే వరకు కుక్ చేసుకున్నట్లయితే మనకి మిల్ మేకర్స్ మసాలా కర్రీ రెడీ.